నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా డెసిడియల్ ఫార్మ్ గురించి మనం మాట్లాడుకుందాం. మేము ఈ వీకెండ్ అక్కడికెళ్ళాం. ఇది హైదరాబాద్‌లో లొకేట్ అయింది. మనం గూగుల్ త్రూ ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో, ఇది పిల్లలకైతే చాలా బావుంటుందని అనుకోవచ్చు. మనకి టికెట్స్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్‌కైతే టూ 1 టికెట్ పర్ హెడ్ ₹650 చార్జ్ చేస్తున్నారు. కిడ్స్‌కైతే 550. లేదు, కిడ్స్‌కి ప్యాకేజెస్ అయితే 2 ఉన్నాయి. అప్ టు 12 ఇయర్స్ కిడ్స్ ప్యాకేజెస్. ఒకటి 1780 ఒకటుంది. ఇంకోటేమో 1360 సంథింగ్ ఏదో ఉంది. బట్ అందులో అన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. మనం కొంచెం మనకి ఏది కన్వీనియంట్‌గా ఉంటే అది తీసుకోవచ్చు. రైడ్స్ విషయానికొస్తే కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫుల్ ప్యాకేజ్ తీసుకుంటే గనక పేరెంట్స్‌ని గూడా అలౌ చేస్తారని చెప్పారు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ఒక్క పేరెంట్‌ని అయితే అలౌ చేస్తా అని చెప్పారు. కొన్ని 12D థియేటర్ అని ఉంది. ఇంకా హారర్ థియేటర్ అని ఏదో ఉంది. ఇంకా వాటికి ఇంకా బర్డ్స్ ఐవరీలో గూడా అంతే, ఒక్క పేరెంట్‌ని అలౌ చేశారు. ఇంకా కిడ్స్ జోన్ అని ఉంది. అందులో కూడా ఒక్కరిని అలౌ చేశారు. బట్ మిగతా అంతా ఓకే. మిగతా అంతా అడల్ట్ టికెట్ మీద అయితే మొత్తం మనం ఓవరాల్‌గా వ్యూ అంతా చూడొచ్చు. మనం వాక్ త్రూ. అండ్ అది ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. స్టార్టింగ్‌లో ఒక ఫుడ్ షాప్, అట్లా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అట్లా ఒక షాప్ ఉంది. ఇంకా టాయ్స్, అంబ్రెల్లాస్, క్యాప్స్ అట్లా ఒక షాప్ ఉంది. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత యానిమల్ ఇంటరాక్ట్ అండ్ బర్డ్ ఇంటరాక్ట్ అని చెప్పి ఒక మకాఓన్‌కి ఏదో ఒక బర్డ్ ఉంది. తర్వాత 12D థియేటర్. ఇంకా మధ్యలో ఒక కిడ్స్ జోన్ ఒకటి ఉంది. అందులో ఎనీ వన్ చూజ్ చేసుకోవాలంట. జస్ట్ 15 సెకండ్స్ అంతే. నాకైతే రైడ్స్ వరకు ఏమంత వర్తీ అనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే. ఇంకా వెళ్ళిన తర్వాత లోపల కొన్ని ఫార్మ్ యానిమల్స్ ఉన్నాయి. అక్కడ మనం ఫీడ్ చేయాలంటే కనుక ₹100 పే చేస్తే మనకి కొన్ని ఇట్లా క్యాబేజీ లీవ్స్, క్యారెట్స్ అట్లా ఇస్తున్నారు. బట్ అయితే ఎక్కువ ఇయ్యట్లేదు. అవి తీసుకొని మనం వాటికి ఫీడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా వైల్డ్ ఫారెస్ట్ అని ఉంది. ఇంకా డైనోసార్ ఫారెస్ట్ అని చిన్న చిన్న బాక్సెస్ లాగా ఉండి అందులో కొన్ని యానిమల్ స్టాచ్యూస్ ఉన్నాయి. డైనోసార్ పార్క్‌లో డైనోసార్‌వి, వైల్డ్ యానిమల్స్ దాంట్లో కొన్ని యానిమల్స్‌వి అట్లా ఉన్నాయి. సో, కొన్ని యానిమల్స్ ఉన్నాయి. డాంకీస్, హార్సెస్, కౌస్, గోట్స్, షీప్, ఇంకా ఈము ఉన్నాయి. ఇంకా కొన్ని డక్స్, పిగ్స్, డాగ్స్, అట్లా హెన్స్ అలా కొన్ని ఉన్నాయి. ర్యాబిట్స్ ఉన్నాయి. ఇంకా అంతే. సో, ఈవినింగ్ అయితే మనకి హార్స్ రైడింగ్ ఉంటుంది. పిల్లలు హార్స్ రైడింగ్‌లో అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూసారు కదా, మేము పప్పీస్‌కి ఫుడ్ పెడుతున్నాము. సో, అవి చాలా హ్యాపీగా ఉన్నాయి. సో, అలా కొన్ని మనం ఫీడ్ చేస్తే మనకి కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఫుడ్ అయితే సరిపోదు. సో, ఇది కిడ్స్ జోన్‌లో పిల్లలు కాసేపు స్పెండ్ చేయొచ్చు టైము. కొన్ని అయితే ఉన్నాయి. అండ్ ఇది గా రైమ్స్ గార్డెన్ అని ఉంది. రైమ్స్ గార్డెన్‌లో ఇలా డిఫరెంట్ రైమ్స్ మన కిండర్ గార్డెన్ పిల్లలకి ఎట్లా ఉంటాయి కదా రైమ్స్, అవి కొన్ని రైమ్స్ ఉన్నాయి. అవి కూడా జస్ట్ అట్లా బోర్డ్ మీద రాసేసి ఉన్నాయి. చిన్న టాయ్స్ అట్లా ఫొటోస్ అవి దిగడానికి బాగుంటుంది. ఇంకా ఈ గార్డెన్ వెనకాతలే ఫుడ్ కోర్ట్ ఉంది. ఫుడ్ కోర్ట్, సో మనకి లంచ్ కావాలంటే అది మీల్స్ అన్నీ చేయొచ్చు. ఇదైన తర్వాత ఇంకా యానిమల్ ఫీడింగ్‌కి అయితే గనక మనం బయట నుంచి మనం ఫుడ్ ఏమన్నా తీసుకెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది. ఒక ₹100కి వాళ్ళు ఇచ్చేది ఒక క్యాబేజ్ లీఫ్, 2 స్ట్రిప్స్ టైప్‌లో క్యారెట్ పీసెస్ ఇచ్చారు. సో, నాకు అది అంత హ్యాపీగా అనిపించలేదు. ఆ ₹100 బయట మనం కొన్ని కొన్ని వెజిటబుల్స్ తీసుకెళ్ళి పెట్టామంటే గనక అట్లీస్ట్ వన్ యానిమల్‌నైనా మనం ఫీడ్ చేయొచ్చు. దీని తర్వాత కొన్ని ఇది కొలంబస్ అని చెప్పి ఉంది. దాని తర్వాత ఇగోండి మేము ఇక్కడ కౌకి ఇట్లా ఫీడ్ చేస్తున్నారు మా పిల్లలు. ఇంకా యానిమల్స్‌తో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలైతే అక్కడ ఎంజాయ్ చేస్తారు కాస్త. తర్వాత కొన్ని రైడ్స్ ఉన్నాయి. ఫార్మ్ రైడింగ్ అని ఉంది. అట్లా బ్యాటరీ బైక్స్ మీద పిల్లల్ని కొంచెం వాళ్ళే మూవ్ చేస్తున్నారు. అంత అనిపించలేదు నాకు. అండ్ ఇంకా బోటింగ్ ఒకటి ఉంది చిన్న పిల్లలకి. అందులో కూడా 12 ఇయర్స్ వరకు అన్నారు కానీ కొంచెం వెయిట్ ఉండే పిల్లలకైతే వాళ్ళు ఎక్కించుకోవట్లేదు. వాటర్ అది లోపలికి వచ్చేస్తుందని చెప్తున్నారు.
ఇంకా బయటకొచ్చిన తర్వాత ఇట్లా క్యాస్టిల్స్ అట్రాక్షన్స్ అయితే బాగున్నాయి. ఈ బస్సు ఉంది. అది జస్ట్ ఒక రౌండ్ అట్లా వేసొస్తుంది. ఇది బంగీ జంప్, ఇంకా వెనక్కి కిడ్స్ కోట్ అయి ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ఓకే. ఫోటోస్ దిగే వాళ్ళకి బావుంటుంది. ఇంతే అండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ కామెంట్ బాక్స్‌లో చెప్పండి.